దేశమంతా ఒక్కటే చర్చ. అయోధ్య రామాలయం గురించే ఆరా. జనవరి 22న అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి గడువు దగ్గర పడే కొద్దీ ఆలయానికి సంబంధించిన అనేక విశిష్టతలు బయటకు వస్తున్నాయి. ఆలయ నిర్మాణంలో తీసుకుంటున్న జాగ్రత్తలు, నిర్మాణ శైలి భక్తులను కట్టిపడేస్తోంది. సోషల్ మీడియాలోనూ వీటి గురించి అనేక కథనాలు వైరల్ అవుతున్నాయి. ఆలయ ప్రారంభోత్సవానికి మరో నెల రోజులే సమయం ఉండడంతో అయోధ్యను అత్యంత సుందరంగా, ఆధ్యాత్మిక ఉత్తిపడేలా తీర్చిదిద్దుతున్నారు. ఎవరి నోట విన్నా, ఎటు చూసినా రామనామ స్మరణలే. అయోధ్య ఆలయ నిర్మాణంలో తీసుకుంటున్న శ్రద్ధ అందరినీ ఆకర్షిస్తోంది. ఆ నిర్మాణ శైలి, పనుల గురించి తెలుసుకోవాలని ఆసక్తి కనబరిచే వారి సంఖ్య పెరుగుతోంది. అష్టభుజి ఆకారంలో గర్భగుడి నిర్మాణం ఉండడంతో అలా ఎందుకు కడుతున్నారు, దాని ప్రాశస్యం ఏంటి అని ఇంటర్నెట్ను శోధించేవారు తక్కువేం లేరు. నిర్మాణ శైలే కాదు, కట్టడం పటిష్టత విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎంత పెద్ద ప్రకృతి విపత్తు వచ్చినా 2500 ఏళ్లు తట్టుకుని నిలబడేలా ఆలయాన్ని డిజైన్ చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులు ప్రకృతి ఒడిలోనూ తన్మయత్వం చెందేలా పచ్చదనానికి పెద్దపీట వేస్తున్నారు. భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా నాగర శైలిలో నిర్మాణం చేస్తున్నారు. మన దేశంలో గర్భగుడి అష్టభుజి ఆకారంలో ఉన్న దేవాలయాలు చాలా అరుదు. అయోధ్య రామాలయం గర్భగుడి ఆ ఆకారంలోనే ఉంటుంది. ఆలయ శిఖరం సైతం అష్టభుజి ఆకారంలోనే ఉంటుంది. ఇక ఉత్తర భారతం, పశ్చిమ, తూర్పు ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే నాగర శైలిలో ఆలయాన్ని నిర్మిస్తున్నారు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని ఇచ్చేందుకు సహజ సిద్ధంగా ఉండేలా ఆలయాన్ని డిజైన్ చేశారు. ప్రధాన ఆలయ సముదాయం వరకు వెళ్లే కారిడార్లో 35,000 నుంచి 40,000 మంది ప్రయాణించే అవకాశం ఉంది. వృద్ధులు, అంగవైకల్యం ఉన్న భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆలయ సముదాయం మొత్తం 58 ఎకరాల్లో విస్తరించి ఉంది. ట్రస్ట్ మాత్రం ఈ విస్తీర్ణాన్ని 108 ఎకరాలకు విస్తరించే ప్లాన్లో ఉంది. అయోధ్యలో పాదుకలను డిమాండ్ పెరిగింది. చెక్కతో చేసే ఈ పాదుకలు కావాలని భక్తులు కోరుతుండటంతో వాటి తయారీకి పగలు రాత్రి శ్రమిస్తున్నారు స్థానిక కార్మికులు. ఎప్పుడైతే చెప్పులు, షూలు వేసుకుంటున్నాం కానీ పూర్వం చెక్కలతో వేసిన పాదరక్షలే ఉపయోగించేవారు. ఇప్పటికీ సాధువుల్లో కొందరు వీటినే ఉపయోగిస్తున్నారు. కొందరు కాళ్లకు వేసుకొని కొత్త అనుభూతి చెందుతుంటే అయోధ్యలో కొనుగోలు చేసినందున పాదుకలను భక్తితో పూజించేందుకు నెత్తిన పెట్టుకుని ఇళ్లకు తీసుకెళ్తున్నారు. అయోధ్యలో వంతెనలు, బహిరంగ ప్రదేశాల్లో ఉండే గోడలపై రామాయణ గాథను వివరించే పెయింటింగ్లు వేస్తున్నారు. ఎటు చూసినా శ్రీరామ కథ ఘట్టాలే చిత్రాలుగా కనిపిస్తున్నాయి. పెయింటర్లు సైతం అయోధ్యకు క్యూ కడుతున్నారు. తమ కళను నలుగురికి పరిచయం చేస్తూ సీతారాముల చిత్రాలను వైవిధ్యంగా చిత్రీకరిస్తున్నారు. వాటితో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి సందర్శకులను ఆకర్షిస్తున్నారు.